బ్రేకింగ్ న్యూస్ ఫేస్బుక్ పరిచయం ఓ అమ్మాయిని అడ్డంగా బుక్ చేసింది. అవతల వ్యక్తి చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి నిలువునా మోసపోయింది. ప్రేమిస్తున్నానంటే నిజమే అనుకుంది. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలను తిరస్కరించింది. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ప్రియుడు పత్తా లేకుండా పోయాడు. దీంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. అయితే యువకుడికే పోలీసులు సపోర్ట్ చేస్తుండడంతో 2 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది ఆ యువతి. డైరెక్ట్ కాటం రాజు గారికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ న్యాయం జరగకుండా తిరుపతికి చెందిన తాన్య ఎంబీఏ చదువుతోంది. 2012లో కడప జిల్లాకు చెందిన బీటిపాడుకు చెందిన పరమేష్తో ఫేస్బుక్లో తాన్యకు పరిచయం ఏర్పడింది. ఎన్జీ రంగా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నానని చెప్పాడు పరమేష్. ఫేస్బుక్ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ అయ్యాయి. స్నేహం ప్రేమగా మారడంతో మాటలు కోటలు దాటాయి. ప్రేమ కబుర్లు చెప్పిన పరమేష్ పెళ్లి చేసుకుంటానంటూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేశాడు. ఎలాగో పెళ్లి చేసుకుంటాడు కదా అని నమ్మిన తాన్య ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలను కాదంది. ఆ తర్వాత గుడిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పరమేష్, తాన్య. దానికోసం ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకున్నారు. కానీ రేపు పెళ్లి అనగా ముందు రోజు రాత్రి నుంచి పరమేష్ పత్తా లేకుండా పోయాడు. అతని ఫోన్ కూడా పనిచేయకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కాని తాన్య పరమేష్ గురించి తెలిసిన వారందరినీ ఎంక్వైరీ చేసింది. కానీ లాభం లేకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత పరమేష్ తండ్రి నుంచి తాన్యకు ఫోన్ వచ్చింది. ఈ రోజుల్లో అంతా కామన్, కొడుకుతో ఉన్న ప్రేమను మర్చిపో అంటూ బెదిరించాడు అతను. ఇక్కడ పిహెచ్డి తిరుపతిలో నా పేరు తాన్య అండి, నేను ఎంబీఏ చదువుతున్నాను. ఫేస్బుక్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు వేరే ఫ్రెండ్ ద్వారా. ఆ అబ్బాయి పేరు పరమేష్. ఇక్కడ పిహెచ్డి తిరుపతిలో పిహెచ్డి అగ్రికల్చర్ చదువుతున్నాడు. అనుకోకుండా ఇంకా ఫేస్బుక్లో పరిచయం అవ్వడం, ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం, ఇంకా అట్లా ఫోన్లు పరిచయం, డైరెక్ట్ మీటింగ్లు, ఇట్లా లవ్ అనేది స్టార్ట్ అయింది ఇద్దరికి. ఒక 4-5 ఇయర్స్గా ఇద్దరం ఇష్టపడుతున్నాం. 2012 ఎండింగ్ నుంచి జరుగుతుంది ఇది. ప్రేమించుకున్నాం, ఒకరినొకరు ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తీరా మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారని అబ్బాయికి నేను చెప్పడం జరిగింది. బట్ ఆ అబ్బాయి ఏంటంటే సరే చేసేసుకుందాంలే, కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే 2 ఇయర్స్ నుంచి నాకు మ్యాచెస్ చూస్తున్నారు. అప్పటి నుంచి నేను ఎంగేజ్మెంట్ ఒకసారి చెడగొట్టుకోవడము. ఈ అబ్బాయి చెప్పాడనమాట, నాకు టైం ఇవ్వు, మా చెల్లెళ్ళు ఒప్పిస్తాను, మా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇట్లా మా ఫాదర్ ఇది అని చెప్తే సరే 2 ఇయర్స్ వరకు టైం ఇస్తూ ఉన్నాను. మా ఇంట్లో ఫైనల్గా ఒకరోజు మ్యారేజ్ అని డేట్ పెట్టేసేసారు. ఈ అబ్బాయికి చెప్పాను. సరే మా బ్రదర్ని కన్విన్స్ చేసి సరేలే రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసేసి. కొన్ని రోజుల తర్వాత పరమేష్ తండ్రి నుంచి తాన్యకు ఫోన్ వచ్చింది. ఈ రోజుల్లో ఇదంతా కామన్, తన కొడుకుతో ఉన్న ప్రేమను మర్చిపో అంటూ బెదిరించాడు అతను. ఆ తర్వాత లైన్లోకి వచ్చిన పరమేష్ని దిక్కున్న దగ్గర చెప్పుకో, పెళ్లి మాత్రం చేసుకోనని ఖరాఖండిగా చెప్పేశాడు. జైలుకి వెళ్ళినా 15 రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటా అంటూ ఎగతాళి చేశాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది తాన్య. కానీ జిల్లా ఎస్పీని కలిసిన న్యాయం జరగలేదు. పరమేష్కి పోలీసులు సపోర్ట్ చేస్తుండడంతో 2 నెలలుగా న్యాయం కోసం పిఎస్ చుట్టూ తిరుగుతూనే ఉంది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటోంది తాన్య. ఫేస్బుక్ పరిచయంతో తనను మోసం చేసిన పరమేష్ను శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. కాటం రాజు గారికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ న్యాయం జరగకుండా మీకు తెలియదు ఏం కాదు. ఆయన అందుకే మహేష్ మహిళల దగ్గర, కాటం రాజు మహిళల దగ్గర కౌన్సిలింగ్ చేయించు